హలో అండి, శుభోదయం మీ అందరికీ. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా, అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా పలకాలి, ఎలా రాయాలి అన్నది చెప్తున్నాను నేను. తెలుగు, ఇంగ్లీషు అవి ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ తెలుగు అక్షరాలు. ఇవి ఎలా పలకాలో, ఇంగ్లీష్లో ఎలా రాయాలో అది చూపిస్తున్నాను. కేఏ క అంటే కేఏ క. గ జిఏ గ. చ సిహెచ్ఏ అని రాయాలి. చ జ జేఏ జ. ట టిఏ ట. డ డిఏ డ. త టిహెచ్ఏ త. టిఏ అని రాయొచ్చు, టిహెచ్ఏ అని రాయొచ్చు. ద డిఏ అని రాయొచ్చు, డిహెచ్ఏ అని రాయొచ్చు. ద డిహెచ్ఏ ద. న ఎన్ఏ న. ప పిఏ ప. బ బిఏ బ. మ ఎంఏ మ. ఇలాగనమాట. క కేఏ క. కమల రాయాలనుకోండి, కేఏ ఎంఏ ఎల్ఏ కమల. గణ రాయాలనుకోండి, జిఏ ఎన్ఏ గణ. చంటి రాయాలనుకోండి, సిహెచ్ఏ ఎన్టి ఐ చంటి. సిహెచ్ఏ ఎన్టి ఐ చంటి. జ జేఏ జ. జయ రాయాలనుకోండి, జేఏ వైఏ జయ. టబు రాయాలనుకోండి, టిఏ బియు టబు. డ డిఏ డ. త టిహెచ్ఏ తాత రాయాలనుకోండి, టిహెచ్ఏ టిఏ తాత. తాత టిహెచ్ఏ త టిఏ త తాత. అలాగే ధ డిహెచ్ఏ ద డి అనొచ్చు. టిహెచ్ఏ ద కూడా అవుతుంది. టిహెచ్ఏ ద అది వేరే అర్థం అనమాట, వేరే ఇది వస్తుంది, పదం వస్తుంది. నా ఎన్ఏ నా. నగ రాయాలనుకోండి, ఎన్ఏ జిఏ నగ. అలా ప పిఏ ప. పద్మ రాయాలనుకోండి, పిఏ డిఎంఏ పద్మ అవుతుంది అనమాట. పిఏ డిఎంఏ పద్మ. బ బిఏ బాబా రాయాలనుకోండి, బిఏ బాబా మ. మధు రాయాలనుకోండి, ఎంఏ డిహెచ్యు మధు. అలా అన్నమాట. ఇవి ఎలా పలకాలంటే కేఏ క. గ జిఏ గ. చ సిహెచ్ఏ చ. జ జేఏ జ. ట టిఏ ట. డ డిఏ డ. త టిహెచ్ఏ త. డిహెచ్ఏ ద. ఎన్ఏ న. ఎన్ఏ న. పిఏ ప. బిఏ బ. ఎంఏ మ. ఇవి ఇలా వస్తాయి. ఇలా చదవాలి ఇంగ్లీషు, తెలుగు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు చాలా వీడియోలు పెడతాను.